మహాలక్ష్మి వచ్చేసావా? లేట్ అయిందేంటి? బయట ఏమైనా తిన్నావా లేదా? తినుండవులే, చూడు ఎంత నీరసంగా ఉన్నావో. శైలు, శైలు! ఏంటక్క? ఏంటి అలా చూస్తావు? అన్న కూర తీసుకొచ్చి పెట్టు. నువ్వు పద మహాలక్ష్మి, తిందుగాని. ఆగు. ఉన్నట్టుండి నీకు నా మీద ఇంత ప్రేమ వచ్చిందంటే భయమేస్తుందక్క. అదేంటి అలా అంటున్నావు? అవునక్క, ఇంత ప్రేమ నా మీద చూపిస్తుంటే అలాగే అనిపిస్తోంది. సడన్ గా లక్ష్మీదేవి ప్రత్యక్షమై నీకు వరాలిచ్చిందేమో అనిపిస్తుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నీకు ఆకలేస్తుందేమో అని అన్నం పెట్టనా అంటే సరస్వతీదేవి, లక్ష్మీదేవి అని దేవతల పేర్లు చెప్తున్నావేంటి? వాళ్ళెవరు? వాళ్ళెవరు నాకు కల్లో కూడా వరాలివ్వరు, అంత అదృష్టం కూడా లేదు. కలలో జరిగినవి జీవితంలో ఊహించినవి జరిగితేనే అదృష్టం దురదృష్టం అంటారక్క. నీకు మాత్రం ఆ విద్యాధరి మేడం వల్ల ఆ అదృష్టం కలిసొచ్చిందని నాకు అనిపిస్తుంది. ఆవిడ వల్ల నాకు కలిసి రావడం ఏంటి? డబ్బులు కలిసి రావచ్చేమో, ఒంటి నిండా నగలు కూడా కలిసి రావచ్చేమో. ఇది తెలియక చీకట్లో బాణం వేస్తుందా? నిజంగానే చూసి మాట్లాడుతోందా? చెప్పక్క, అలాంటి అవకాశం ఉంది కదా. నగలేంటి, విద్యాధర్ మేడం ఏంటి? నీకేమైనా మతిపోయిందా ఏంటి? నిజం చెప్పక్క, లేనిపోని ప్రాబ్లమ్స్ లో ఇరుక్కోకు. చెప్పక్క. నువ్వేమంటున్నావో, నేనేం చెప్పమంటున్నావో తెలియట్లేదు. నేనే చిన్నపిల్లని కాదు. నా భయం కూడా అదే అక్క. నువ్వు నాకన్నా పెద్దదానివి, నాకన్నా తెలివిగానే ఆలోచిస్తావు. మన చిన్న జీవితాలకు పెద్ద ఆలోచనలు చాలా ప్రమాదం అక్క. అది నీకు అర్థం కావడం లేదు. ఇంట్రాగేషన్ లో ఏంటి ఇది? అడిగేదేదో సూటిగా అడుగు. అడుగుతానక్క. నీ ఒంటి మీద ఇందాక చాలా నగలున్నాయి. అవి ఎవరిచ్చారు? విద్యాధరి మేడం ఇచ్చారు కదా. నగలేంటి, విద్యాధర్ మేడం నాకెవ్వడమేంటి? దయచేసి ఇలాంటి నిందలు నా మీద వెయ్యొద్దు. ఇది నింద కాదక్క, నీ ఒంటి మీద నగలు నేను చూడ్డం నిజం. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? ఈ మంగళసూత్రం తప్ప నా ఒంటి మీద ఇంకే బంగారం లేదు. నేను చూశానక్క. నన్ను పూర్తిగా నమ్మట్లేదు నువ్వు. అర్థమైంది. రూమ్ అంతా వెతుకుతావా? వెతుకు. అంగుళం వంగుళం గాలించు, ఉంటే బయటపడతాయి కదా. వెళ్ళి వెతుకు. నువ్వు కోపంగా చూసినంత మాత్రాన నీకిక్కడెవరూ భయపడరు. నిందలేస్తే నా మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో అది కూడా ఆలోచించు. అమ్మయ్యా, ఇది బెడ్ని తడివినట్టయితే నగల గురించి తెలిసిపోయేది.
అమ్మా, నేను నీకు ఏం తక్కువ చేశానమ్మా? కన్న తల్లి మీద ప్రేమని తగ్గించి నా కొడుకు కట్టుకోబోయే ఆ మహాలక్ష్మి మీద ప్రేమని రెట్టింపయ్యేలా చేస్తున్నావు. నా కొడుకు పెళ్లి విషయంలో నీ భక్తురాలు ఎంత బాధపడుతుందో నీకు కనిపించట్లేదా? ఈ పెళ్లి జరగడం నాకిష్టం లేదు. నీకిష్టమేనా చెప్పు? తల్లి, నాకున్నవి రెండు కోరికలు. నా కొడుకు, వాడి ప్రేమ ఎప్పుడూ నాతోనే ఉండాలి. రెండోది, ఆ మహాలక్ష్మి దాని ఇల్లు విగ్రహ ప్రతిష్ఠ చెయ్యని దేవాలయంలా అయిపోవాలి. స్వామి, శ్రీకేమో నా మీద ప్రేమ పెంచాం, వాళ్ళమ్మకేమో నా మీద ద్వేషం పెంచాం. పాపం శ్రీ చాలా అమాయకుడు. నన్ను విద్యాధరి మేడంని రెండు కళ్ళలాగా అనుకుంటున్నాడు. ఒక కన్ను నేను, ఒక కన్ను విద్యాధరి మేడం. కళ్ళు రెండు వేరుగా ఉన్నా చూపు మాత్రం ఒకటే అయినట్టు. అలాంటి రోజు ఒకటి వస్తే బాగుంటుందని నిన్ను వేడుకుంటున్నాను స్వామి. శైలు సమస్యతో నా జీవితానికి ఇంకొక పరీక్ష పెట్టాం. శైలు సమస్యకి పరిష్కారం వెతుకుతున్నా నేను ఇంక నా పెళ్లి గురించి ఏం ఆలోచించాలి? నా పెళ్లి జరిపిస్తావో లేదంటే ద్వేషాన్ని గెలిపించి నా పెళ్లిని అర్థాంతరంగా ఆపేస్తావో అంతా నీ ఇష్టం. ఒకరు పైకి రావాలంటే ఒకరిని ముంచాలి, చంపాలి. మా అక్క ఆర్తి ఏనాడో దీపం ఆర్పేసుకుంది. ఈ మహాలక్ష్మి కూడా చస్తే బావుండేది. ఇది బతుకుంటే మాకు ఒరిగేదేవీ లేదు. పైగా మా ఇంటికి ధనలక్ష్మి వస్తుంది. ఈ నగలు అమ్మేసైనా ఉన్నన్నాళ్ళు దర్జాగా బతకచ్చు. చెప్పు సరోజా. మేడం, నేను మహాలక్ష్మిని చంపడానికి రెడీగా ఉన్నాను. వెరీ గుడ్ సరోజా. నాకు ఎప్పుడు ఫోన్ చేసినా నమస్కారం అనేదానివి, కానీ ఇప్పుడు దాని దహన సంస్కారాల గురించి రెడీ అంటున్నా. పర్వాలేదు సరోజా, లేట్ అయినా మంచి నిర్ణయమే తీసుకున్నావు. నాకు వేసుకోవడానికి నగలిచ్చారు. మహాలక్ష్మి చచ్చిపోవడానికి మీ చేతులతోనే పాయిజన్ కూడా ఇవ్వండి. ఆ విషయం నాకొదిలే సరోజా. దానికి ఏ మందు పోసినా బతికించలేని పాయిజన్ బాటిల్ తెచ్చిస్తాను. అది మళ్ళీ బతకూడదు. బతకనివ్వను. కానీ ఆ 7 వారాల నగలు నాకే కదా. సరోజా,
నేను మాట తప్పను. అవి నీకే. మహాలక్ష్మి చనిపోయాక ఆ 7 వారాల నగలు నువ్వు ప్రతి వారం వేసుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. అమ్మా, నేను అడిగిన వెంటనే నా కోరిక తీర్చావు. పనైన వెంటనే నీ మొక్కు తీరుస్తాను. మహాలక్ష్మి, నీ చావు ఫిక్స్ అయ్యింది. నిన్నిక శ్రీ కూడా కాపాడలేడు. వస్తున్నా. హలో, చెప్పండి మేడం. ఎక్కడున్నారు? షాప్లోనే ఉన్నాను మేడం. బంగారం ఏమైనా కావాలా? నాకు బంగారం కావాలంటే నా ఇంటి డ్రైవర్నే పంపించేదాన్ని. కానీ నేనే స్వయంగా నీకు ఫోన్ చేశానంటే బంగారం కంటే ఇంపార్టెంట్ అయిన విషయం. కంగారు పడకుండా జాగ్రత్తగా విను. చెప్పండి మేడం. నాకు సైనైడ్ కావాలి. మేడం, సారీ, అది బయట వాళ్ళకి ఇవ్వకూడదు. రామాచారి, ముక్కు మొహం తెలియని వాడికి ఇవ్వకూడదు. సీఎం భార్యని నాకివ్వవా? నేను సీఎం భార్యనని అందరికీ తెలుసు. ఇవ్వకపోతే ఏమవుతుందో నీకు కూడా తెలుసు. కోటీశ్వరరాల్ని నేనడిగితే ఇవ్వాలి కదా. నీకేం కాకుండా చూసుకునే బాధ్యత నాది. నేనొక్క నిమిషంలో నీ షాప్ దగ్గరుంటాను. నువ్వు 2వ నిమిషం చూసుకోకుండా సైనైడ్ తెచ్చివ్వాలి. నమస్తే మేడం. రామాచారి గారు, చెప్పండి బాబు. చిక్కడికి అమ్మొచ్చి వెళ్ళింది కదా, ఎందుకు? అది బాబు, అది ఏం పర్లేదు, చెప్పండి. నేను చెప్పకూడదు బాబు. నిజం చెప్పండి. అమ్మగారు సైనైడ్ తీసుకెళ్లారు బాబు.
అబ్బా ఒక్కటే ఒక చోట ఉంచరుగా. అక్క ఎందుకింత హడావుడిగా వెళ్తోంది? అంత హడావుడిగా వెళ్లాల్సిన పనేముంటుంది? అక్కని ఫాలో అయితే నిజమేంటో తెలిసిపోతుంది. చెప్పు రామాచారి. మేడం మీరు సైనైడ్ తీసుకెళ్ళటం శ్రీబాబుకు తెలిసిపోయింది. ఎలా తెలిసింది? మీరు ఇక్కడికి కారులో రావడం శ్రీబాబు చూసినట్టున్నారు. మీరు వెళ్ళడం చూసి నా దగ్గరకు వచ్చి అడిగారు. నిజం చెప్పేశాను మేడం. బుద్ధుందా? ఎందుకు చెప్పావు? ఏం చేయమంటారు? నిజం చెప్పమని నిలదీశాడు, అందుకే చెప్పాల్సి వచ్చింది. ఏదైనా అబద్ధం చెప్పి మేనేజ్ చేయాల్సింది. ఇప్పుడు వాడెక్కడున్నాడు? మిమ్మల్ని ఫాలో అవుతున్నారు మేడం. ఇప్పుడు కనుక శ్రీ నన్ను ఫాలో అయితే ఖచ్చితంగా దొరికిపోతాను. వాడడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేను.